నా పేరు సయ్యద్ సలీం, ఎంసీపీఐ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిని. వైఎస్ఆర్ కాలనీ నుంచి అంబాపురం వెళ్ళే రోడ్లో ఉన్నాను. ఈరోజు ఎంసీపీఐ పార్టీ నాయకులు పరిశీలించడం జరిగింది. ఇక్కడంతా కూడాను, ఈ ప్రదేశం అంతా కూడాను మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా. అలాంటి ఇండస్ట్రీలు మొత్తం కూడా ఇండస్ట్రీలు ఏం కనిపించట్లేదు, ఒక నదిలాగా ఒక చెరువులాగా కనిపిస్తుంది. ఇక్కడ అనేకమైనటువంటి చిన్న ఇండస్ట్రీలు పెట్టుకొని జీవనం సాగించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఈ వరదల ముంపు వల్ల అనేకమైనటువంటి కంపెనీలు వరదల్లో మునిగిపోయినాయి. వీరికి తక్షణమే నష్టపరిహారము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము ప్రకటించాలని చెప్పేసి ఎంసీపీగా డిమాండ్ చేస్తున్నాను. అలాగే ఉపాధి కోల్పోయినటువంటి కార్మికులందరూ కూడాను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఎవరు లేని సమయంలో ఈ వరద ముంపున గురైనటువంటి ప్రాంతంలో అధికంగా దొంగతనాలు కూడాను జరుగుతున్నాయని చెప్పేసి ఒక ప్రచారణ అయితే జరుగుతుంది. పోలీసు శాఖ వారు కూడాను ఇక్కడ నిఘా ఉంచి ఎటువంటి దొంగతనాలు ఏం జరగకుండాను చేయాలని చెప్పేసి పరిశ్రమలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను తక్షణమే ప్రభుత్వం సహాయ సహకారాలు అందించి నష్టపరిహారం ప్రకటించాలని చెప్పేసి ఎంసీపీఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం.